హలో గైస్, పోకో బ్రాండ్ నుంచి ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి పోకో M8 పవర్ 5G. ఈ మొబైల్‌లో ఫీచర్స్ అన్నీ బానే ఉన్నాయి గానీ, ఈ మొబైల్ అనేది తీసుకోద్దండి. ఇదే బడ్జెట్‌లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోకో M8 పవర్ 5Gలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.99 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే చూసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో వచ్చే అన్ని మొబైల్స్ కూడా ఎల్‌సీడీ డిస్ప్లేస్ అనేది యూజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా మనకు వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి కానీ లేదంటే మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా మనకు ఎల్‌సీడీ డిస్ప్లేస్ అనేది యూజ్ చేస్తున్నారు. 20,000-25,000 రూపాయల బడ్జెట్‌లో. ఇది మాత్రం మనకు AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. ఓవరాల్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది. 6.99 ఇంచెస్. మీరు ఒకవేళ పెద్ద సైజ్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది సోనీ సెన్సార్ కూడా కాదు. దాంతో పాటు ఫ్రంట్ వచ్చేసి 8 ఎంపీ మాత్రమే. దీంట్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యావరేజ్ కెమెరాస్ చేసినారు. మీరు ఒకవేళ ఫోటోస్, వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకుద్దండి. కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటాయి. దాంతో పాటు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండదు ఈ మొబైల్‌లోన. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసరు. ఇది స్నాప్‌డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ మీకు ఒక డీసెంట్‌గా ఉంటుంది. ఇది జస్ట్ మీకు కాల్స్ మాట్లాడడానికి, దాంతో పాటు సోషల్ మీడియా జనరల్ యూజ్ చేసుకోవడానికి ప్రాసెసర్ వచ్చేసి బానే ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ టాస్క్ చేస్తారు, గేమ్స్ ఆడతారంటే ఈ మొబైల్‌నే తీసుకోద్దండి. పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్‌గానే ఉంటుంది. దాంతో పాటు LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ ఇప్పుడు. పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్‌గా అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీగా మొబైల్ యూజ్ చేస్తారంటే ఈ మొబైల్ అనేది స్కిప్ చేయండి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 8000 ఎంహెచ్ వస్తుంది. ఈ మొబైల్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ బ్యాకప్ 8000 ఎంహెచ్ ఇస్తున్నారు. దాంతో పాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా బాగున్నాయి. దాంతో పాటు 22.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్‌కి కూడా ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ లాగా. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంటుంది. 8000 ఎంహెచ్. దాంతో పాటు దీంట్లో మనకు IP65 రేటింగ్ వస్తుంది. ఈ మొబైల్‌లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తోనే లాంచ్ అయింది. నెక్స్ట్ మీకు 4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తున్నారు. ఓవరాల్ దీంట్లో అప్డేట్స్ పరంగా కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కువగానే ఇస్తున్నారు. ఇవే మనకు ఈ పోకో M8 పవర్ 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషల్ వచ్చేసి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. AMOLED డిస్ప్లే వస్తుంది. కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా బాగుంటాయి. దాంతో పాటు బ్యాటరీ బ్యాకప్ 8000 ఎంహెచ్ వస్తుంది. ఈ మొబైల్‌లో ఇవి రెండే మెయిన్ హైలైటింగ్ ఫీచర్స్. దీంట్లో మనకు కెమెరా, దాంతో పాటు పర్ఫార్మెన్స్ ఇవి 2 కూడా యావరేజ్‌గానే ఉంటాయి. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. దాంతో పాటు ఫస్ట్ సేల్‌లో ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు ఈ మొబైల్‌ని ఫస్ట్ సేల్‌లో కొంటే అంటే ఆగస్టు 7న ఈ మొబైల్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ మొబైల్ కొంటే జస్ట్ మీకు 22,000 రూపాయలకి వస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ 12 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఆగస్టు 7న మాత్రమే ఈ మొబైల్ మీకు 22,000 రూపాయలకి వస్తుంది. మీరు ఆగస్టు 7 తర్వాత ఈ మొబైల్ కొనాలనుకుంటే 25,000 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే ఈ మొబైలు 22,000 రూపాయలకి వస్తే తీసుకోండి. ఆ బడ్జెట్‌కి ఒక మంచి డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. 25,000 రూపాయలు వస్తే మాత్రం స్కిప్ చేయండి. ఇదే బడ్జెట్‌లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకు రియల్‌మీ P4 5G. దీంట్లో కూడా మనకు AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీడియాటెక్ డెన్సిటీ 7400 ప్రాసెసర్. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలా, హెవీ టాస్క్ వెళ్ళాలనుకుంటే రియల్‌మీ P4 5G మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F70 Pro 5G. దీంట్లో మనకు AMOLED డిస్ప్లే వస్తుంది. 50 ఎంపీ ఓఎస్ కెమెరా, దాంతో పాటు 6 ఇయర్స్ అప్డేట్స్ గానీ, 6000 ఎంహెచ్ బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సామ్సంగ్ F70 ప్రోలోన. ఓవరాల్ మీ బడ్జెట్ 25,000 రూపాయలు ఉంటే F70 Pro మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. దాంతో పాటు ఒప్పో K13 5G కూడా మనకు ప్రెజెంట్ అయితే కొన్ని ఏరియాకి స్టాక్ అనేది చూపిస్తుంది. ఒప్పో K13 దాంట్లో డిస్ప్లే, పర్ఫార్మెన్స్, 7000 ఎంహెచ్ బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు 22,000 రూపాయలు చూపిస్తుంది. ఒకవేళ ఒప్పో K13 కూడా మీకు దొరికితే అది తీసుకోండి. అది ఇంకా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.